రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ప్రపంచంగా ఉంది. రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేసినప్పుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడ ఎవరికి ప్రజలకి నేరుగా ఎవరికి డబ్బు ఇవ్వాల, జన్మభూమి కమిటీలు అంటే చెప్పి అవినీతిమయం చేశారు. ఇవాళ ప్రభుత్వంలో అందరూ కూడా డైరెక్ట్ బెనిఫిట్ అవ్వడం వల్ల ఇవాళ నేరుగా డబ్బులంతా కూడా ప్రతి ఇంటికి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చాం ప్రభుత్వంలో. కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్సీపీ అధికారం రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అలానే నేను శాసనసభ్యుడిగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశాను. గతంలో చేసిన శాసనసభ్యుల కన్నా నేను నా టైంలో నేను బాగా 5 సంవత్సరాల పాటు అభివృద్ధి చేశాను. ప్రజల చిరకాల వాంఛ జగ్గయ్యపేట ప్రజలు రైల్వే ప్యాసింజర్ లైన్ కావాలని కోరుకుంటున్నారు. దానికోసం ఢిల్లీ సుమారు 14-15 సార్లు ఢిల్లీ వెళ్ళి రైల్వే ప్యాసింజర్ లైన్ శాంక్షన్ చేయించాం. దానికోసం 1450 కోట్లు కేంద్ర ప్రభుత్వంతో రికమెండ్ చేయించి రైల్వే బోర్డు రికమెండేషన్ తోటి ఇవాళ రైల్వే శాఖ టెండర్ కూడా పిలిచారు. మోటమర్రి టు విష్ణుపురం వయా జగ్గయ్యపేట ప్యాసింజర్ ట్రైన్ కోసం ఇవాళ పనులు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. అలానే మరి ఇవాళ కృష్ణానది మీద బ్రిడ్జి కావాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. మాదిపాడు నుంచి ముత్యాల వరకు ఆ బ్రిడ్జి నిర్మాణం వల్ల జగ్గయ్యపేట ప్రాంత ప్రజానీకం అంతా కూడా గుంటూరు జిల్లా వెళ్ళాలంటే విజయవాడ మీద వెళ్లకుండా 20 నిమిషాల్లో వాళ్ళ జిల్లా దాటిపోయి గుంటూరు జిల్లాకి వెళ్తాం. ఇవాళ ఇటువైపు శ్రీశైలం వెళ్ళేవాళ్ళు కానీ, నరసరావుపేట కానీ, వినుకొండ కానీ ఇలా అనేక ప్రాంతాలకి గుంటూరు జిల్లాలో వెళ్ళేదానికి చాలా సులువైన మార్గం. దీనివల్ల ప్రజానీకం అనేక రకాలుగా మరి లబ్ధి చేకూరడం కాకుండా వ్యాపారపు అభివృద్ధి కూడా జగ్గయ్యపేటలో అభివృద్ధి చెందుతుంది. గుంటూరు జిల్లా ఇలా ఎన్టీఆర్ జిల్లా అనుసంధానం అవడం వల్ల ఎవరో కోర్టులో కేసులు వేసి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న కేసుల్ని కోర్టులో పరిష్కారం చేసుకొని ఇవాళ 5 ఎకరాల స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ పని మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేయలేకపోయారు వాళ్ళు, మేము చేసాం. 35 ఎకరాలు బలుస్పాట్ రోడ్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాం జగ్గయ్యపేట టౌన్ వాళ్ళకి. బలుస్పాట్ రోడ్లో మరొక చోట 12 ఎకరాలు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. జగనన్న కాలనీ కట్టించాం. ఆ జగనన్న కాలనీలో ఒక హాస్పిటల్ నిర్మించాం. అలానే ఇక్కడ తొరగుంటపాలెంలో ₹1 కోటి అర్బన్ హెల్త్ సెంటర్ హాస్పిటల్ ఏర్పాటు చేసాం ఇదే తొరగుంటపాలెంలో. మరి ఈ విధంగా అనేక రకాలుగా ఇవాళ జగ్గయ్యపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. ఇవాళ ఓటు అడగడానికి నాకు అన్ని రకాల అవకాశాలు నాకున్నాయి. ప్రజలు కూడా నేను చేసిన అభివృద్ధిని గుర్తించుకుంటారు. తప్పకుండా నాకు అన్ని రకాల అవకాశాలు, విజయావకాశాలు ఉన్నాయి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.